హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. పిఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికి కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ ద్వారా పిఎఫ్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు కీలక మార్పులు అయితే తీసుకొచ్చిందండి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో అధికారికంగా వెల్లడించింది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికీ పెద్ద లాభం అయితే చేకూరనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు పిఎఫ్ డబ్బులు మనము తీసుకోవాలంటే చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి వచ్చేది. యజమాని అనుమతి పత్రాలు, ఆలస్యం వంటి సమస్యలు అయితే ఉండేవి. అయితే ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రావడంతో ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి. ఇకపై పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులను ఆన్లైన్ ద్వారా సులువుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బులు కూడా తక్కువ సమయంలోనే మనకు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈపీఎఫ్ఓ 3.0లో మరో ముఖ్యమైన మార్పు ప్రొఫైల్ కరెక్షన్ సౌకర్యం అయితే ఇచ్చారు. ఉద్యోగులు తమ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఇకపై ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. గతంలో దీనికోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి నుంచే ఈ పని అయితే పూర్తి అవుతుంది. ఇక పెన్షనర్లకు కూడా ఈ అప్డేట్ ఎంతో ఉపయోగకరం అనేసి మనం చెప్పుకోవచ్చండి. ఇకపై పెన్షన్ పొందేందుకు ఒకే బ్యాంకుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న ఏ షెడ్యూల్డ్ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందే అవకాశం అయితే కల్పించారు. వృద్ధ పెన్షనర్లకు ఇది చాలా ఉపశమనం కలిగించే నిర్ణయం. అలాగే మెంబర్ పాస్బుక్ లైట్ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టినారు. దీని ద్వారా పిఎఫ్ ఖాతా వివరాలను సులువుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ పిఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా నిలిచింది. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.